ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఆర్థిక ఉగ్రవాది జగన్ రెడ్డివి అన్ని అబద్ధాలే అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ. ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున చేపట్టబోతున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి చంద్రబాబు గారైనా టికెట్ కొనాల్సిందే అన్నారు నారా భువనేశ్వరి గారు. తలసేమియా బాధితుల కోసం 15న విజయవాడలో మ్యూజికల్ నైట్. టికెట్పై వచ్చే ప్రతి రూపాయి వారికే వెళుతుంది. అడిగిన వెంటనే తమను అంగీకరించారు. చేసిన మంచి పనులే మనతో ఉంటాయి. సమాజ సేవ కోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు. పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా వివిధ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కీలక పాలసీలతో సవరణలకు ఓకే. విద్యుత్ సహా పలు కంపెనీలకు రాయితీలు. నీరు, చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లింపునకు ఓకే. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి భేటీ. నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు. విద్యుత్ ఛార్జీలు తగ్గాలి. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగడానికి వీల్లేదన్నారు. సూర్యాగర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, విద్యుత్ ఎస్సీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. గత జగన్ రెడ్డి పాలనలో మనం చూసాం. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విపరీతంగా పెంచి వినియోగదారులపై మొయ్యలేని భారం వేశాడు ఆయన. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా జగన్ రెడ్డి అండ్కో దుష్ప్రచారాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గాలి తప్ప పెంచడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పారు ఆయన. బడి పిల్లలకు సన్న బియ్యం, అన్నం. మంత్రి లోకేష్ చొరవతో కేబినెట్ మరో కీలక నిర్ణయం. ఇకపై చిన్నారులకు మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజనం. దీంతో పాఠశాలలో పెరగనున్న హాజరు శాతం. మంత్రి లోకేష్ కు సహచర మంత్రులు అభినందనలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ముందడుగు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి ఖరారు. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్చి జోన్లో కొనసాగింపు. జగన్ పాలనలో 30 ఏళ్లు వెనక్కి. కూటమి ప్రభుత్వం అప్పులపై పిచ్చి ప్రలాపనలు. అధికారంలో కాదు, జీవితాంతం జైల్లో ఉండాలి అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ఫస్ట్ ఫరూక్, లాస్ట్ సుభాష్. ఏపీ మంత్రులకు ర్యాంకులు. డిసెంబర్ వరకు దసరాల క్లియరెన్స్లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. దసరాలు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పెట్టుబడుల ప్రవాహం మొదలైందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 6,78,345 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దీంతో 4,28,705 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి కొలుసు వెల్లడించారు. 2024-2029 5 ఏళ్ల కాలానికి సంబంధించి రూపొందించిన పలు పాలసీల సవరణలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఎంఎస్ఎంఈ, ఎంఈడిపి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీల సవరణలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహాలు ఇవ్వనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభిన్న ప్రతిభావంతులు, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ప్రోత్సాహాలలో 35% పెట్టుబడి రాయితీని 45% పెంచడం. ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కు ఈ పెట్టుబడి రాయితీ అందజేయడం జరుగుతుంటే ఇకపై రవాణా, లాజిస్టిక్స్ యాక్టివిటీస్ కు 45% రాయితీ గరిష్టంగా 75 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ పెట్టుబడి రాయితీ వర్తిస్తాయి. ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూమి విలువపై 50% రాయితీని గరిష్టంగా 2 లక్షలు ఇవ్వడం జరిగేది. కానీ నేడు తీసుకున్న నిర్ణయం ప్రకారం 75% రాయితీని గరిష్టంగా 25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ డిపి 4.0 పాలసీలో మహిళలు, బీసీ విభిన్న ప్రతిభావంతులకు 6 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూపాయి ఇవ్వడం జరిగేది. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు రూపాయి 50 పైసలు 5 ఏళ్ల పాటు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు
ఇప్పుడు అన్ని వర్గాలకు అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులకు విద్యుత్ రాయితీగా ప్రతి యూనిట్ కు ₹50 5 పాటు ఇవ్వనున్నారు. స్టేట్ జీఎస్టీ రియంబర్స్మెంట్ ప్రోత్సాహాన్ని 5 పాటు అన్ని వర్గాలకు అమలు చేయనున్నారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎలిప్, ఈఎంసీ, కొప్పర్తి తదితర కంపెనీల విజ్ఞప్తి మేరకు కొన్ని ప్రోత్సాహాలు అందించే అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ వివాద పరిష్కార అధికారాలను డిఆర్ఓల నుంచి ఆర్డీఓలకు దఖలుపరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో నీరు చెట్టు కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లింపునకు కేబినెట్ ఆమోదించింది. అలాగే నీరు చెట్టు పనులు అమలు చేసిన 386 మంది ఇంజనీర్లపై గత ప్రభుత్వం చేపట్టిన క్రమశిక్షణా చర్యలు ఉపశమనకు కేబినెట్ ఓకే చెప్పింది. పెండింగ్ బిల్లులు మొత్తం 50.56 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. సిఆర్డీఏ పరిధిలో జల్ జీవన్ మిషన్ పనులు, అమృత్ జల వనరుల శాఖలో దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ఇన్ని పనుల్లో నిర్వహణకు ఫ్రీ క్వాలిఫికేషన్ కాంట్రాక్టులు దొరకడం కష్టమనే నేపథ్యంలో బిడ్ సామర్థ్యంలో ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన నియమం అన్ని శాఖలకు వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులోని R&R కాలనీలో హౌసింగ్ బ్యాలెన్స్ పనుల కోసం తాజాగా టెండర్లు పిలవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసేందుకు ధరల సర్దుబాటు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది. 2027 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని నిర్ణయించింది. R&R ప్యాకేజీ క్రింద నిర్మించే దాదాపు 50 హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీలో పోర్టు కార్మికులకు సంబంధించిన 15 పోస్టులను సూపర్వైజర్ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా తమ్మినపట్నం, కొత్తపట్నంలో చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరాకు 8 లక్షల చొప్పున దాదాపు 79 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. మద్యం ధరలపై కేబినెట్లో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ 2025 ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రం మరియు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని క్రమంగా తగ్గించాలనే లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా ఇంధన శాఖ చేసిన పలు ప్రతిపాదనలను నేడు మంత్రి మండలి ఆమోదించింది. 3,200 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించాలని పలు కంపెనీలు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తద్వారా దాదాపు 5,500 కోట్ల పెట్టుబడులు, 3,500 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇంతకు ముందు కేటాయించని ప్రాంతాల్లో సోలార్ పవర్ కెపాసిటీని కేటాయించనుంది. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు.